హాయ్, హలో అందరికీ. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. వేడి వేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇన్స్టాంట్గా అండ్ సింపుల్గా పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. విన్నారు కదా, తింటుంటే సౌండ్ ఎంత క్రిస్పీగా వస్తుందో, టేస్ట్ కూడా అంత బాగుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా 4 గంటలు నానబెట్టుకునే బియ్యం తీసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 2 ఆలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన ఆలు పైన పీల్ తీసేసి మెత్తగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసుకోవాలి ఆలు పేస్ట్. ఈ 2 పేస్ట్లు ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న సైజులో పునుగులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలానే వేయించుకొని కలర్ చేంజ్ అవ్వగానే మనం గిన్నెలోకి తీసేసుకోవాలి. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ బయట పునుగులు ఎంత ఇష్టంతో తిన్నా సరే వీటి అంత టేస్ట్ అయితే మీకు అనిపించదు. అవి ఖచ్చితంగా మీకు ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. నేను ఫస్ట్ టైం చేసినా సరే నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ, లేదంటే వర్షం పడినప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇన్స్టాంట్గా సింపుల్గా ఇలా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.